అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్కి స్వాగతం. ఐవైఆర్ టాక్స్లో భాగంగా ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ అంశాలపైన నా అభిప్రాయాలను మీ అందరితో పంచుకుంటూ ఉన్నాను. అదేవిధంగా విశిష్ట వ్యక్తుల యొక్క ఇంటర్వ్యూస్ ద్వారా వారి అభిప్రాయాలను, వారి అనుభవాలను మీతో పంచుకోవటం జరుగుతూ ఉన్నది. దీనిలో భాగంగానే చాలామంది ప్రముఖుల ఇంటర్వ్యూస్ ఇప్పటికే చేసి దీని ద్వారా ప్రచారం చేయటం జరిగింది. ఎర్లియర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, అర్జున్ రావు గారు, చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడు రంగరాజన్ సౌందరరాజన్ గారు, ఇట్లా చాలామంది ఇంటర్వ్యూస్ అన్నింటినీ దీంట్లో భాగంగా మీతో పంచుకోవటం జరిగింది. ఈరోజు మన ముందు ఉన్నటువంటి వ్యక్తి విలక్షణమైన, విశిష్టమైన వ్యక్తి. పబ్లిసిటీని గురించి ఆలోచించడు, ప్రయత్నం చేయడు. తన పరిధిలో తను అనుకున్న దాన్ని తను చేయదలుచుకున్నటువంటి విధంగా ముందుకు తీసుకుపోతున్నటువంటి వ్యక్తి ఈరోజు మన మధ్య ఉన్నారు. ఈయనకు అపారమైన ప్రేమ సంస్కృత భాష మీద. సంస్కృత భాషను సామాన్య ప్రజలకు దగ్గరగా తీసుకొని పోవాలి అనేటటువంటి ఒకే ఒక లక్ష్యంతో అర్ధ శతాబ్ది నుంచి విపరీతమైన కృషి చేస్తున్నటువంటి వ్యక్తి ఈరోజు మన ముందున్నటువంటి వ్యక్తి. అంబేద్కర్ గారు ఆశించిన విధంగా సంస్కృతమే గనక జాతీయ భాష అయ్యుండుంటే దానిని ప్రజలకు తీసుకుపోవటంలో ఆయన కృషి చాలా ముందుకు వెళ్ళిపోయి ఉండేది. దురదృష్టకరం, సంస్కృతాన్ని జాతీయ భాషగా ప్రభుత్వం ఆ రోజు అంగీకరించలేదు. దాంతో భాష అభ్యసించాల్సిన అవసరం ప్రజలకు లేకుండా పోయింది. అయినప్పటికీ అది ప్రజలకు చెరువుగా తీసుకుపోవాలని సామాన్య ప్రజలు అందరూ కూడా సంస్కృత భాషను అభ్యసించాలి, తెలుసుకోవాలి, దాని ద్వారా ఆ లిటరేచర్ను యాక్సెస్ చేయాలి అనేటటువంటి ఒక దృఢ సంకల్పంతో, నిరంతర కృషితో పనిచేస్తున్నటువంటి వ్యక్తి దోర్బల ప్రభాకర శాస్త్రి గారు. దోర్బల ప్రభాకర శాస్త్రి గారు, నమస్కారం. వీరి పరిచయం, వీరిప్పుడు 77 సంవత్సరాల వ్యక్తి. వీరి ప్రస్థానం రామాయంపేట. వీరు పుట్టింది, చిన్ననాటి అభ్యాసం అంతా కూడా రామాయంపేట నుంచి నిజామాబాద్లోని రఘునాథ సంస్కృత పాఠశాలలో, ఉస్మానియా యూనివర్సిటీలోని డిప్లొమా ఇన్ ఓరియంటల్ లెర్నింగ్, బ్యాచులర్ ఆఫ్ ఓరియంటల్ లెర్నింగ్ కోసంగా 6 సంవత్సరాలు అధ్యయనం చేసి ఆ పైన ఎంట్రన్స్ రాశాడు. ఎంట్రన్స్ రాసిన తరువాత ఈ వెంకటేశ్వర వేదాంత వర్ధిని సంస్కృత కళాశాలలో 4 సంవత్సరాలు అధ్యయనం చేసి ఆ పైన ఆంధ్ర గీర్వాణ పీఠం కొవ్వూరులో వీరి ప్రస్థానం మొత్తమంతా సాగింది. కొవ్వూరు పరిసర ప్రాంతాల్లో సాధారణ ప్రజలకు సంస్కృత భాషను ప్రచారం చేయటంలో వీరు విశిష్టమైనటువంటి కృషి చేశారు, చేస్తూ ఉన్నారు ఇప్పటికి కూడా. అటువంటి ఈ దోర్బల ప్రభాకర శాస్త్రి గారితో ఈరోజు మనం ఈ ముఖాముఖి కార్యక్రమంలో భాగంగా ముచ్చటిద్దాం. నమస్కారం అండి దోర్బల ప్రభాకర శాస్త్రి గారు. చాలా సంతోషం. ఎంతో ఆదరంతో స్వయంగా మీరన్నట్టుగా నా కర్తవ్యం నేను చేసుకుంటూ ముందుకు సాగుతున్న సందర్భంలో మీరు ఈ పరిచయ కార్యక్రమం ద్వారా ప్రజలకు తెలియాలి అనే దృష్టితో మీరు ప్రయత్నం చేయడము మీ యొక్క ఆశీస్సుగా నేను భావిస్తాను. ఒక సమాజంలో ఒక వ్యక్తి ఏ రకంగా
ఎవరిని గమనించాలి, ఎవరిని సేకరించాలి, ఎవరిని స్వీకరించాలి, ఎవరి ద్వారా మేలు జరుగుతుంది అనే ఒక సుగుణాన్ని మీరు వెతుక్కొని నన్ను నిర్ణయించుకున్నందుకు నేను చాలా భాగ్యవంతునిగా భావిస్తున్నాను. కానీ నేను చేస్తున్నది అంత విశిష్టమైంది అనుకోవడం లేదు. చేయవలసింది ఎంతో ఎక్కువ ఉంది, చేసింది చాలా ఓ సముద్రంలో బిందువులాగా జరిగింది అనేది నా యొక్క అనుభవం. అయినా ఈ ఒక బిందువు అయినా ఏ ఒక చిన్న ప్రాణికైనా, సముద్రంలో ఉన్న ప్రాణికి కానీ లేని ప్రాణికి కానీ ఆ మధురమైనటువంటి, సముద్రంలో అన్నీ ఉప్పు నీళ్ళే ఉంటాయి, కానీ మధురమైనటువంటి బిందువు ఒకటి పట్టుకొని దానివల్ల ముత్యం కూడా అవుతుంది. ఒక చిన్న జీవి ఆ ముత్యం కూడా. అదేవిధంగా ఒక చిన్న జలజంతువులకు కూడా లోపల ఉండే వాటికి మంచినీళ్ళే కావాలి, అవి కూడా ఉప్పు నీళ్ళు ఎప్పుడూ తాగవు. కానీ ఆ ఒక నీటి చుక్క అయినా ఆకాశంలో నుంచి పడితే ఒక చాతక పక్షికి ఆకాశంలో ఉండే పక్షికి ఏ విధంగా ఆహారము, అదేవిధంగా సంస్కృతం అనేది కూడా సమాజానికి అందరికీ చాలా అవసరమైనటువంటి జీవనము విధానము. అదేవిధంగా ఒక చైతన్యాన్ని కలిగింపజేసేది, సంస్కృతిని నిలిపేది, భారతదేశానికి గౌరవాన్ని కూడా ఇచ్చేటువంటి ఒక పెద్ద విద్య భాష కూడా. అందువల్ల అది దైవికంగా నాకు సంక్రమించింది. మీరు ఈ విధంగా నాతో మాట్లాడేటువంటి అవకాశాన్ని కూడా మీరు దైవికంగా ఇచ్చారు. ధన్యవాదాలు. మీ బాల్యము రామాయంపేటలో మీ ఎక్స్పీరియన్సెస్, అక్కడి నుంచి నిజామాబాద్లో మీరు చేసినటువంటి స్టడీ, ఎక్కడున్నారు, ఎట్లా చదివారు, కొంత అది షేర్ చేస్తే. ముందుగా మా అన్నగారిని గురించి చెప్పాలి. వారు దోర్బల విశ్వనాథ శర్మ గారు. వారు తెనాలికి వెళ్ళి చదువుకున్నారు. ఆ సమయంలో తెలంగాణలో చాలామంది సంస్కృత పండితులు ఉండేవారు, కానీ వారికి పౌరోహిత్యము వృత్తిగా ఉండడం చేత పాఠాలు చెప్పేటువంటి అవకాశం ఎవ్వరికీ ఎక్కువగా ఉండేది కాదు. అందువల్లనే ధర్మాన్ని మాత్రం వాళ్ళు రక్షించగలిగారు, కానీ బయట ఎక్కువ శ్లాఘలను వాటిని పొందలేదు. సమాజాన్ని తమకు వీలైన పరిధులలో సంస్కృతాన్ని ప్రచారం చేస్తూ ఉండేవారు. కాబట్టి పౌరోహిత్య వృత్తి వల్ల పరమతాలకు అవకాశం లేకుండా స్వధర్మాన్ని రక్షిస్తూ ఉండేటువంటి ధోరణిలో వారి జీవితం అంతా సాగింది. అయితే వారికి చెప్పేవారు పౌరోహిత్యం మొదలైన వ్యవస్థలలో ఉండేవారు కాబట్టి ఆ తగినటువంటి జ్ఞానాన్ని అంతటా పొందేవారు, కానీ ఎక్కువ జ్ఞానం కలగడానికి తగినటువంటి అవకాశం లేదు. అందువల్ల ఆ కాలంలో చాలామంది ఇక్కడి వాళ్ళు వెళ్ళారు ఆంధ్ర ప్రాంతానికి. అక్కడ చదువుకోవాలని కొంతమంది సికింద్రాబాదుకు వచ్చారు. అక్కడ ఒక పాఠశాల ఉండేది. తర్వాత 1928లో శ్రీ వెంకటేశ్వర వేదాంతవర్ధిని సంస్కృత కళాశాల అని ఏదైతే ఉందో దానికి వేదాంతవర్ధిని సంస్కృత కళాశాల అని సీతారాంబాగులో ఒకటి ఉండేది. సీతారాంబాగులో ఉండేటువంటి సంస్కృత కళాశాల వైష్ణవులకు ఎక్కువగా ఆలంబనంగా ఉండేది. అయినా చాలామంది అక్కడే చదివారు. కొంతమందికి మాత్రం బారింపటాలంలో సంస్కృత పాఠశాల ఒకటి ఉండే, మున్నాలాల్ సంస్కృత పాఠశాల అనేది ఒకటి ఉండేది, సికింద్రాబాద్లో. ఇంకా మిగతా వేములవాడ రాజరాజేశ్వర స్వామివారి సన్నిధిలో ఒక పాఠశాల ఉండేది. ధర్మపురిలో ఆనువంశికంగా పాఠశాలలు ఉండేవి. అలాగే మంథనిలో ఉండేది. ఒక మాట చెప్పాలి అంటే ఆ కాలంలో గ్రామాలలో పాఠశాలలు చాలా ఉండేవి. అంటే అది పాఠశాలల్లాగా పేర్లు ఉండేవి కాదు. వాడు చదువు కోసం వెళ్ళాడు, చదువుకుంటున్నాడు, ఆయనకు చేతి కింద ఉంటున్నాడు అనేటువంటి పేర్లు మాత్రమే ఉండేవి. ఒక రకంగా చిన్న చిన్న గురుకులాలు ఉండేవి. కానీ అంత చాలా ఆ కాలంలోనే ఒక పాఠశాలలుగా ఒక వ్యవస్థ సాగింది. విజయనగరంలో సుమారు 170 సంవత్సరాల
160 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి పాఠశాల ఉంది. అది అక్కడ ఉండేటువంటి మహారాజులు స్థాపన చేశారు. కొవ్వూరులో సంస్కృత కళాశాల 1912లో స్థాపన అయింది. ఆగిరిపల్లిలో 1908లో అయింది. అదేవిధంగా తెనాలిలో 1940లో అయింది. 40 ఇంకా చాలా చోట్లలో, తిరుపతిలో కూడా సంస్కృత మహావిద్యాలయం జరుగుతూ ఉండేది. అలాంటి సమయంలో అక్కడికి వెళ్ళి మోడేకుర్రు మొదలైనటువంటి పాఠశాలలో అక్కడ ఎక్కువ మంది వచ్చి చేరుతూ ఉండేవారు కనుక పాఠశాల అనేటువంటి పేరుతో అక్కడ ఎక్కువగా ప్రసిద్ధి చెందాయి. మా అన్నగారు దోర్బల విశ్వనాథ శర్మ గారు, అమరేశం రాజేశ్వర శర్మ గారు, ఇంకా దోర్బల వెంకటరాజ శర్మ గారు, చంద్రశేఖర శర్మ గారు అని ఒకరు, తర్వాత త్రిగుళ్ళ వెంకటేశ్వర శర్మ గారని, ఇలా కొంతమంది ఈ ప్రాంతంలో నుంచి వెళ్ళి చదువు కోసం వెళ్ళారు. ఎవరికి ఎక్కడెక్కడ అవకాశం ఉంటే అక్కడ చదువుకోవడం వెళ్ళారు. చెన్నైకి కొంతమంది వెళ్ళారు, తిరుపతికి కొంతమంది వెళ్ళారు. మాకు నిజామాబాద్లో చెప్పినటువంటి ఆచార్యులు విఠల శాస్త్రి గారని, వారు శాస్త్రుల విఠల శాస్త్రి గారని, వారు కూడా తిరుపతికి వెళ్ళి చదువుకున్నారు, చెన్నై వెళ్ళి కూడా చదువుకున్నారు. అలా దూరంగా పాఠశాలలు కొంచెం ప్రసిద్ధంగా ఉండేవి. మా అన్నగారు సంస్కృతం చదివి వచ్చేశారు. అప్పుడు నేను పుట్టాను. మా అన్నగారికి నాకు 19 ఏళ్ల వయస్సు తేడా. అయితే ఆయన పనిచేస్తూ నిజామాబాదులో మొదట హిందీ, సంస్కృతము, తెలుగు పండితులుగా చేరారు. కాబట్టి అన్నగారి దగ్గరనే చదవడానికి నాకు 6వ సంవత్సరంలోనే మా తండ్రి గారు పంపించారు. అక్కడికి వెళ్ళు, వాడు చదువుకొని వచ్చాడు కాబట్టి నువ్వు కూడా అక్కడికి వెళ్ళి చదువుకో అని చెప్తే వారితో కలిసి వైశ్య పాఠశాలలో నేను మొదట ప్రవేశించాను. ఒక 2-3 సంవత్సరాలకే అక్కడ దైవికంగా నేను వెళ్ళినందువల్లనో మొత్తం మీద అక్కడ ఒక పాఠశాలను స్థాపించాలి అని అక్కడికి అంతకుపూర్వం వేములవాడలో పనిచేసి వచ్చి శాస్త్రుల విఠల శాస్త్రి గారని వారు అక్కడ పాఠాలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన దగ్గర ఇద్దరు వచ్చి చదువుతూ ఉండేవారు. నాథమాచార్యుల వారని, వారు కూడా న్యాయశాస్త్రం చదివి వచ్చారు అక్కడికి. వారి దగ్గర ఇద్దరు చదువుతూ ఉండేవారు, ఇళ్లల్లో చెప్పి పాఠాలు చెప్తూ ఉండేవారు. అయితే వాళ్ళను ప్రోత్సహించి ఒక సంస్కృత పాఠశాల నిర్వహించేటువంటి సమితి భాగ్యనగరంలోనే ఉండింది. వారు అక్కడ స్థాపన చేశారు. స్థాపన చేసినప్పుడు మా అన్నగారు సంస్కృత పండితులు కాబట్టి మీకు దగ్గర ఉండేటువంటి పిల్లలందరినీ కూడా మీరు చేర్చండి అని అంటే, అప్పుడు నన్ను కూడా నువ్వు చదువుతావా సంస్కృతం అని అంటే, ఎందుకు చదువుతానని చెప్పి అన్నాను. మా అన్నగారి లాగా ఉత్తరీయం వేసుకోవాలని, మా అన్నగారిలాగా నేను ఉండాలి అని నాకు ఒక అభిలాష ఉండేది. మా తండ్రి గారు సహజంగానే రత్నయ్య దీక్షితులు గారు, అనంతలక్ష్మి మా తల్లి. ఆ రత్నయ్య దీక్షితులు గారు ప్రతిరోజు పురాణం చెప్పేవారు. కార్తీక పురాణం కానీ ఏదో ఒక పురాణం చెప్తూ, ఒకప్పుడు హరికథలు చెప్తూ ఉండేవారు. అంటే ఒక ఉత్సాహమూర్తి వారు. ఎప్పుడు అనుష్ఠానం చేస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ వేరే బాహ్యమైనటువంటి వ్యాపారాలు కానీ ఉద్యోగాలు కానీ వాటి మీద దృష్టి కానీ ఉండేది కాదు. డబ్బు సంపాదించాలని కూడా ఏమీ ఉండేది కాదు. ప్రాప్తమైన దానితో తృప్తి పడుతుండేవారు, తృప్తి పెడుతూ ఉండేవారు. అలాంటి లక్షణం కలిగినటువంటి వారు. ఆర్థికమైనటువంటి స్తోమత ఏమీ ఎక్కువగా ఉండేది కాదు, ఎవరికీ ఉండేది కాదు, మా వాళ్ళకు కూడా ఉండేది కాదు. ఆయన నువ్వు అన్నగారి దగ్గరికి వెళ్ళి చదువుమంటే నేను వెళ్ళి అక్కడే చదువుతూ ఆ పైన ఎంట్రన్స్ రాసి మీరు ఉస్మానియా యూనివర్సిటీలో సెలెక్ట్ అయినారు. అక్కడి నుంచి చెప్పండి. అక్కడి నుంచి నేను సీతారాంబాగ్ వచ్చాను. నాంపల్లిలో సీతారాంబాగ్ అని ఉంది, ఇక్కడే భాగ్యనగరంలో. అక్కడ సీతారాంబాగులో ఎంట్రన్స్ అయిన తర్వాత డిప్ఓఎల్, బిఓఎల్ అని 4 సంవత్సరాల పాఠ్యగ్రంథం ఉండేది. బ్యాచులర్ ఆఫ్ ఓరియంటల్ లెర్నింగ్ అనేది, అలాగే డిప్లొమా ఇన్ ఓరియంటల్ లెర్నింగ్. 2 కలిపా మీరు చేసింది? వేరువేరా? ఒకదాని తర్వాత 2 కలిపి 4 సంవత్సరాలు. ఆ సమయంలో ఎలా ఉండేదంటే, ఏ గ్రంథమైనా
పూర్తిగా చెప్పడం అనేది ఒకటి ఉండేది. ఆ పూర్తిగా చెప్పడం అనేది పూర్తిగా అయ్యేది కూడా. తర్వాత కాలంలో బుద్ధి పెరిగిందో పెరగడమో తెలియదు, కానీ చెబుతూ ఉంటే పిల్లలకు అర్థం కావడం, మాకు అర్థం అవడమే కష్టమని మేము అనుకునేవాళ్ళం. కానీ తర్వాత కాలంలో ఆ పాఠ్య గ్రంథాలని చాలా తక్కువగా చేసినా కూడా అవి పూర్తిగా అయ్యేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళకి అర్థము కాదు, మేము కూడా మేము అర్థం చేసుకున్నంత కూడా వారికి అర్థం కానట్టుగా ఉండేది. కానీ ఇక్కడ మాకు ఆచార్యులు, చాలా గొప్ప ఆచార్యులు ఉండేవారు. కోవిల్ కందాడై శఠగోప రామానుజాచార్యుల వారు, అలాగే వర్ఖేడి కృష్ణాచార్య వర్ఖేడ్కర్ గారు, ఆయన ఇక్కడికి పంపించబడ్డారు. వారు కూడా ఇక్కడే అధ్యాపకులుగా పనిచేశారు. వారు కూడా నేను ఇటు వచ్చిన తర్వాత వారు కూడా ఇటు వచ్చారు, 1 సంవత్సరం తేడాతో. తర్వాత శ్రీనివాసాచార్యుల వారు కూడా అక్కడి నుంచి వచ్చేశారు. వాళ్ళు అక్కడ ఉండలేకపోయారు, వేరే చోట. తెలంగాణ వాళ్లకు తమ చోటును వదిలిపెట్టి వేరే చోటికి ఉండడం ఇష్టం ఉండదు. కాబట్టి అలా ఆచార్యులు, ఆ నాథమాచార్యుల వారు, విఠలశాస్త్రి గారు వాళ్ళే అక్కడ ఉండిపోయి కొన్నాళ్ళు అక్కడ పాఠాలు చెప్తూ ఉన్నారు. తర్వాత పాఠశాల మాతో పాటు పెరిగి మాతో పాటు వృద్ధి చెంది మేము వచ్చిన తర్వాత 1 సంవత్సరంన్నర లోపల అక్కడ కూడా పూర్తి అయిపోయింది. కేవలం మా కోసమే ఆ పాఠశాల పుట్టిందిగా భావిస్తున్నాం. తర్వాత నేను ఇక్కడికి వచ్చాను 1928లోనే. ఇక్కడ వారు స్థాపన చేసి ఉభయ వేదాంతవర్ధిని సంస్కృత కళాశాల అనే పేరుతో నిర్వహిస్తుండేవారు సీతారాంబాగులో. అప్పుడు అగర్వాల్ రాజు అని ఉండేవారు, రాజా అగర్వాల్ అని. వారి పాలనలో ఆ పాఠశాల జరుగుతూ ఉండేది. తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం వారు స్వీకరించారు. మేము ప్రవేశించిన సంవత్సరం నుంచే, అంటే 1963 నుంచి నేను 67 దాకా అక్కడ చదువుకున్నాను సీతారాంబాగులో. అక్కడ మాకు చాలామంది అధ్యాపకులను మేము అక్కడ చూచాం. వంగీపురం రామానుజాచార్యులు గారు, అదేవిధంగా మరింగంటి శ్రీరంగాచార్యుల వారు, అమరవాది కృష్ణమాచార్యుల వారు, వీళ్ళంతా కూడా స్వామివారి వల్ల, స్వామివారు అంటే కోవిల్ కందాడే శఠగోప రామానుజాచార్యుల వారి చేత సంస్కృత పండితులుగా మార్చబడ్డవారు. వీరంతా కూడా వారి తమ శిష్యులనే అధ్యాపకులుగా ఏర్పాటు చేసి అనేక మందికి పాఠాలు అలా చెప్పిస్తూ ఆ సంస్థను వృద్ధి చేశారు వారు. మేము 28 నుంచి ప్రారంభమైతే మేము చదువుకున్నది 63 దాకా వారే. తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు అప్పుడు దానికి ప్రాధాన్యం ఇచ్చి వారు నడపడం మొదలుపెట్టారు. ఆ తర్వాత అక్కడ అన్నంగారాచార్యుల వారు ఒక్కరే ఇప్పుడు ఉన్నారు. ప్రతివాది భయంకర అన్నంగారాచార్యులు గారని, వారు కూడా 97 సంవత్సరాల వయస్సుతో ఉన్నారు. అన్ని పనులు చేయగలుగుతున్నారు ఇప్పుడు కూడా. వారు ఒక్కరు మిగిలారు, మిగతా వారందరూ కూడా లేరు. ఆ సీతారాంబాగులో కూడా ఉంటున్నారు. అప్పుడు మాకు ఆచార్యులంతా కూడా ఆ చుట్టూ ఉండేవారు. మేము అందరం మధ్యలో ఉండేవాళ్ళము. ఒక అద్భుతంగా జరుగుతూ ఉండేది. సాంప్రదాయికంగా శిక్షణ జరుగుతూ ఉండేది. రెసిడెన్షియల్ ఇది రెసిడెన్షియల్ కూడా, అక్కడ ఉండటం కూడా అక్కడే, భోజనం అక్కడే. రామానుజ కూటము అని, శంకర కూటం అని 2 కూటలు ఉండేవి. అక్కడ భోజనాలు చేసేవారు. బ్రాహ్మణేతరులు కూడా చదివేవారు. రవ్వా శ్రీహరి గారు అలాంటి వారు అక్కడే చదువుకున్నారు. తర్వాత మేమంతా కూడా అక్కడే ఉన్నాము. తెలంగాణ వాళ్ళ పండితులకు అందరికీ కూడా కేంద్రం అంటే ఈ సీతారాంబాగు. అలా చాలామందికి ఒక కేంద్రంగా అయింది సంస్కృత విద్యా కేంద్రం. ఆ కాలంలో చాలామంది చదువుకున్నారు, కానీ ఉద్యోగాలు చేసేటువంటి అవకాశము అవసరము వాళ్ళకు ఉండేది కాదు. పౌరోహిత్యముతో ఉండేవారు కాబట్టి ఎవరు అక్కడ ఉండేవారు కాదు. కానీ కొంతమంది మాత్రం అప్పుడే మొదలైనటువంటి ఉద్యోగాలలో ప్రవేశించడం అనేది కొంతమందికి ప్రారంభమైంది. అలా ప్రారంభం అయింది. అయితే వాటికి కూడా ఒక జిల్లా పరిషత్తులలో అక్కడక్కడ ఉద్యోగాలు లభిస్తూ ఉండేవి. వాళ్ళని చూచి తెలుగు కూడా మొదలుపెట్టడం జరిగింది. 62 నుంచి కానీ 61 నుంచి కానీ తెలుగు కళాశాలలు ప్రారంభమయ్యాయి. బొగ్గులకుంటలో ఒకటి, నల్లకుంటలో ఒకటి,
అలా తెలుగు కళాశాలలు ఉండేవి. సంస్కృత కళాశాలలు మాత్రం మొత్తం తెలంగాణలో ఇక్కడ పెద్ద కళాశాల అని అంటే సీతారాంబాగు, రెండవది వేములవాడ ఒకటి ఉండేది. వేములవాడ పాఠశాలే, అన్ని పాఠశాలలే, మొత్తం కళాశాలగా మాత్రం ఇది ఒకటే ఉండేది. కాలాంతరంలో 3-4 కళాశాలలు వచ్చాయి, కానీ ఎక్కువ కళాశాలలు తెలుగు కళాశాలలే వచ్చాయి. ఎందుకంటే సంస్కృతానికి ప్రత్యేకమైన బోధనము ఉండే అవకాశం లేక ఎవరు చదువుకున్నా, సంస్కృతం చదువుకున్నా తెలుగు అధ్యాపకులుగానే పనిచేస్తుండేవారు. అందువల్ల మేము కూడా అలాగే వృద్ధి చెందాలి అని అనుకొని వచ్చాము. నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత పఠ్యం నరసింహశాస్త్రి గారని కూడా, ఖండవల్లి నరసింహశాస్త్రి గారని అంటారు, ఆయన కూడా అక్కడ వ్యాకరణం చెబుతూ ఉండేవారు. అందరికీ కూడా విషయాలు కంఠస్థాలు, ఎవరు పుస్తకాన్ని చూచి చెప్పిన వాళ్ళు ఎవరూ లేరు, అంతా నోటితోనే చెప్తుండేవారు. మేము మాత్రం పుస్తకాలు కొనుక్కొని తెప్పించుకొని, చౌకంబా నుంచి అక్కడి నుంచి తెప్పించుకొని, కాశీ నుంచి తెప్పించుకొని చదువుకునేవాళ్ళం. పాండురంగాచార్యుల వారిని అధ్యాపకులుగా తీసుకున్నారు. వారి దగ్గర కూడా కొంత మేము అధ్యయనం చేశాము. ముఖ్యంగా నేను న్యాయశాస్త్రం అధ్యయనం చేశాను. న్యాయశాస్త్రం అంతా కూడా మరింగంటి శ్రీరంగాచార్యుల వారి దగ్గర, అదేవిధంగా వంగీపురం రామానుజాచార్యుల వారి దగ్గర, ప్రతివాది భయంకర వేదాంతాచార్యుల వారి దగ్గర మేము అధ్యయనం చేశాము. ప్రతివాది భయంకర అన్నంగరాచార్యుల వారి దగ్గర తెలుగు అధ్యయనం చేశాము. వ్యాకరణాన్ని సముద్రాల శ్రీనివాసాచార్యుల వారి దగ్గర, అదేవిధంగా కందాడై రామానుజాచార్యుల వారిని పౌరాణికులుగా ప్రసిద్ధంగా ఉండేవారు. ఇటీవలే 2-3 సంవత్సరాల క్రితం వారు పరమపదించారు. వారి దగ్గర వ్యాకరణం, వారు మొట్టమొదట వ్యాకరణం మాకు చెప్పారు. కాబట్టి వారిని అప్పుడే క్రొత్తగా అధ్యాపకులుగా తీసుకున్నారు. వారు కూడా పుస్తకము లేకుండానే చెప్పేవారు. అలా మా అందరికీ వాళ్ళ ఆదర్శమూర్తులుగా ఉండేవారు. అలా మేము అధ్యయనం చేశామంటే ఏం మాట్లాడినా సంస్కృతంలోనే చెప్పాలి, సంస్కృతంలో ఉండాలి. ఇది కాకుండా అయితే పాఠాలు అందరూ కూడా తెలుగులో చెప్తూ ఉండేవారు. కానీ దైవికంగా ఏం జరిగిందంటే, నాకు చిన్నప్పటి నుంచి ఉండే అలవాటు చొప్పున నేను ప్రవేశించగానే అక్కడ పిల్లలందరితో కలిసి సంస్కృతంలో మాట్లాడడం మొదలుపెట్టాను నేను. అంటే నాకంటే తక్కువ వయసులో ఉండే వాళ్ళని చూచి, ఎక్కువ వయసులో ఉంటే కొంచెం భయంగా ఉండేది, అధ్యాపకుల దగ్గర భయంగా ఉండేది. కానీ నేను మిగతా పిల్లలతో మాట్లాడుతూ సంస్కృతం మాట్లాడుతూ ఉంటే క్రమక్రమంగా అధ్యాపకులు కూడా విని మా దోషం వింటున్నారో, వాళ్ళు గుణాన్ని స్వీకరిస్తున్నారో కానీ గుణాన్ని స్వీకరిస్తూ వాళ్ళు అభినందించడం మొదలుపెట్టారు. అప్పుడు ధైర్యం బాగా వచ్చేసింది. 1 సంవత్సరము లోపలనే, 1 సంవత్సరం మామూలు విద్యార్థిగా ఉన్నాను. ఆ 2వ సంవత్సరంలో డిపోయల్ 2వ సంవత్సరం చదువుతున్నప్పుడే నన్ను సభాధ్యక్ష అనే పేరు పెట్టేసేసారు. అందరినీ నియమించి సంస్కృతంలో మాట్లాడించడం అనేటువంటి ఒక ఉద్యమం ఆచార్యులందరూ కూడా అభినందించారు. అది పరోక్షంగా అభినందించేవారు, ప్రత్యక్షంగా అభినందించేవారు. ఆ రకంగా సంస్కృతానికి మాట్లాడడానికి వాళ్ళు ఎంతో ప్రోత్సాహం ఇచ్చారు. ఆ తర్వాత 3-4 సంవత్సరాలు కూడా BOL కూడా చేశాను. ఆ సమయంలో ఎక్కువ అంకాలు రావడం అంటే చాలా కష్టం. కానీ నేను వ్యాకరణము అంటే సంస్కృతానికి ఎందుకు గొప్పతనము అంటే, ఇప్పటికీ వ్యాకరణము గౌరవింపబడిన వ్యాకరణం కలది సంస్కృతం. కాబట్టి ఏ భాషకైతే వ్యాకరణము గౌరవింపబడుతుందో ఆ భాష నిలుస్తుంది. కానీ వ్యాకరణం కష్టము, వ్యాకరణం వద్దు అనుకుంటే భాషలన్నీ పోతాయి. ఇప్పుడు తెలుగు ఎంత ప్రియమైనా అందులో సంప్రదాయము ప్రకారము మాట్లాడాలి అనే భావన పోయింది. తర్వాత ఇతర పదాలన్నీ కూడా వాడవచ్చు, భావం కోసమే, భావ ప్రకటన కోసమే భాష తప్ప ఇంకేమీ అవసరం లేదు అనేటువంటి ఒక భావన వచ్చింది. కానీ సంస్కృతము యొక్క అవసరం ఎందుకు వచ్చింది, ఎందుకు ఉందంటే ఎప్పుడూ ఉంది. దానికి భావ ప్రకటన ఒకటే కాదు, పూర్వుల మహర్షుల యొక్క మాటలు ఏమిటి అని రక్షించుకోవడానికి భాషను రక్షించారు వాళ్ళు. అలాంటి వాళ్ళ యొక్క అభిప్రాయాలు తెలియడానికి కూడా సంస్కృతం ఉండడమే కారణం. సంస్కృతం అనేది లేకపోతే పూర్వ ఋషులు ఏమన్నారో ఇప్పటికీ తెలిసేది కాదు, వాళ్ళు ఏమన్నారో ఎందుకన్నారో కూడా తెలిసేది కాదు. కానీ మనకు కొంతమందికి సంస్కృతం రాకున్నా, సంస్కృతం మాట్లాడడం రాకున్నా
సంస్కృత గ్రంథాలు చదవడం అందరికీ వచ్చు. పూర్వం నుంచి ఇక్కడ తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ పురోహితులు కానీ వాళ్ళు ధర్మశాస్త్రాలు ఇవన్నీ చర్చ చేస్తూ ఉంటే చిన్నప్పుడే నాకు చాలా ఆశ్చర్యం కనిపించింది. ఇప్పుడు ఎక్కువ మంది పురోహితులు ఉన్నా ఎక్కువ చర్చలు అనేవి జరగడం లేదు ఎక్కడ. అంటే ఒక ధర్మమును గురించి చర్చ కానీ ఒక వ్యవస్థ గురించి చర్చ కానీ జరగలేదు. ఆ విధంగా పిల్లలకు చర్చాగోష్ఠిని నేను అక్కడ ప్రారంభం చేస్తూ రోజు 1 గంట సేపు మనం మాట్లాడాలి, మీరంతా కూడా మాట్లాడండి, నేను కూడా మాట్లాడతాను. కానీ 5 అయితే 5, 10 అయితే 10 మంది అని చెప్పి అందరినీ పిలుచుకొని కూర్చోబెట్టి ఒక కార్యనిర్వహణం కూడా నాకు జరిగింది. ఆ కారణంగానే నేను అందరికీ ప్రియమయ్యాను. మిత్రుడు అనే పేరే పెట్టారు, నా పేరు వదిలేశారు అందరు. మిత్ర అని కొంతమంది, మిత్రాణి అని పరిహాసంగా బహువచనం చెప్పడం, ఏకవచన స్థానంలో మిత్రాణి నేను మిత్రాణి ఆగచ్చంతు అనేవాడిని. కాబట్టి వాళ్ళు కూడా నా పేరు మిత్రాణి అని పేరు పెట్టారు. మొత్తం మీద అందరూ చాలా ఒక ప్రేమ భావముతో ఉండడం వల్ల నేను కళాశాలలో చదువుతున్నప్పుడే ఒక ఉద్యమం చేశాను. అయితే ఈ ఉద్యమానికి ఇతరమైనటువంటి బలాలు నాకు లేదు. ఎప్పుడు ఒకటి ఏకముఖంగానే నేనే అందరికీ సహకరించాలి తప్ప నాకు సహకరించే వాళ్ళు సహకరించారా లేదా అనే పట్టుదల లేకపోయింది. అందువల్ల ఎవరిని సంఘంగా తీర్చేటువంటి శక్తి నాకు మొదటి నుంచి లేదు. నేను చేసుకుంటూ వెళ్ళిపోవడం. కానీ నా మీద అందరికీ ప్రేమ, నేను కూడా అందరికీ అహితంగా మాట్లాడేటువంటి అవకాశం కూడా నాకు లేదు. అది సమాజం నాకు ఇచ్చింది, నేను సమాజాన్ని వల్ల నేర్చుకున్నదే. కాబట్టి ఎవరు చూచినా మాట్లాడడం జరుగుతుంది. ఆ విధంగా 4 సంవత్సరాలు చాలా చక్కగా అధ్యయనం జరిగింది. ఆ అధ్యయనం అయిన తర్వాత నేను మా అన్నగారు నల్గొండలో పనిచేస్తూ ఉంటే ఆ నల్గొండ కళాశాలలో వాళ్ళు మా అన్నగారు నిజామాబాదులో భారతీయ విజ్ఞాన సమితి అని పెట్టారు కదా, అదేవిధంగా నల్గొండకు వెళ్ళిన తర్వాత గీతా విజ్ఞాన సమితి అని పేరు పెట్టి, అదే పేరు ఎందుకని అది అక్కడ వదిలేసేసి గీతా విజ్ఞాన సమితి అని పేరు పెట్టి ఇక్కడ పెట్టారు. ఆ గీతా విజ్ఞాన సమితి వాళ్ళే మా అన్నగారికి వరంగల్కి మళ్ళీ బదిలీ అయిపోయింది, ఆయన వెళ్ళిపోయారు. అక్కడ వాళ్ళు కొంచెం వాళ్ళ సంఘం వృద్ధి అయి, ఇప్పుడు శర్మగారు లేదు కదా, మనం అధ్యయనం చేసుకోలేం కదా, ఇప్పుడు మనమే అధ్యయనం చేసే ఒక కళాశాలను పెడదామని వాళ్ళు గీతా విజ్ఞాన ఆంధ్ర కళాశాలను పెట్టారు. 19 ముందు ఇక్కడ సిలబస్ ఎట్లా ఉండేది, ఏమేమి స్టడీ చేశారు? 4 ఏళ్ళు మీరు ఇది డిప్లొమా పైన బ్యాచిలర్ చేశారు కదా ఓరియంటల్ లెర్నింగ్లో. ఓరియంటల్ లెర్నింగ్ అన్నప్పుడు కేవలం సంస్కృతమేనా, సంస్కృతం తెలుగు కూడా ఉండేదా, కొంత ద్రవిడం కూడా ఉండేదా? ఆ సిలబస్ కాస్త చెప్పండి. తెలుగు అనేది ఒక పత్రం మాత్రం ఉండేది, ఆంగ్లం అనేది లేదప్పుడు. సంస్కృతము కావ్యాలు ఉండేవి, వ్యాకరణం ఉండేది, నాటకాలు ఉండేవి, సంస్కృత గద్య ప్రబంధం ఉండేది, పద్య ప్రబంధం ఉండేది, అదేవిధంగా సాహిత్యం ఉండేది. ఇవి 2 సంవత్సరాలంతా ప్రాథమికమైన సంస్కృతం ఉండేది. అంటే అందరికీ ఉపయోగపడేటువంటి ప్రామాణికమైనటువంటి విషయాలన్నీ కూడా వస్తాయి. బీఓఎల్ అనేటువంటి దాంట్లో 2 సంవత్సరాలలో విశేష శాస్త్రాధ్యయనం ఉండేది. ఆ 2 సంవత్సరాలలో నేను న్యాయశాస్త్రమును ప్రధానంగా చేసుకొని చదివాను. అందులో గదాధరుడు రాసినటువంటి పంచలక్షణి చదివాను. అంటే విశేషమైన తర్క సంగ్రహము, అర్థ సంగ్రహము ఇవన్నీ కూడా డిఓఎల్లో మేము పూర్తి చేశాము. బీఓఎల్లో పంచలక్షణి, అలాగే చతుర్దశ లక్షణి పూర్తి పుస్తకాలు ఉండేవి. అప్పుడు ఆ పూర్తి పుస్తకాలు చెప్పడానికి సమయం ఉండేది, మాకు చదవడానికి కూడా సమయం ఉండేది. తర్వాత అవయవ గ్రంథం అని, అవయవ ప్రకరణం అనేది ఒకటి, తర్వాత సవ్యభిచారం అనే ఒకటి, సత్ప్రతిపక్షం అనేది, ఇవన్నీ పెద్ద పెద్ద గ్రంథాలు. చింతామణి అని సంస్కృతంలో గంగేశోపాధ్యాయుల వారని వారు బెంగాలీలో ఉండేవారు. వారు నవ న్యాయాన్ని ఆవిష్కరించారు.
అంతఃపూర్వం ఉదయనాచార్యుల వారని, అలాగే అన్నంభట్టు గారని, ఇలాంటి తెలుగు ప్రాంతంలో అన్నంభట్టు గారు చాలా ప్రసిద్ధులు. వారి గ్రంథమే మొత్తం దేశమంతా కూడా వ్యాప్తమైంది, తర్క సంగ్రహం అని. ఉదయనాచార్యుల వారని వారి చాలా ప్రౌఢమైన గ్రంథంగా ప్రసిద్ధి. అలాగే గౌతమ మహర్షి యొక్క సూత్రాలు, గౌతమ న్యాయసూత్రం అని, గౌతమ ధర్మసూత్రం ఉంది, గౌతమ న్యాయసూత్రం ఉంది. గౌతమ న్యాయసూత్రాన్ని అధ్యయనం చేశాము. అలాగే కణాద సూత్రాలు కూడా, కణాదుడు సూత్రాల్ని కాణాదం పాణినీయంచ సర్వశాస్త్రోపకారకం అని అనేవాళ్ళు. పాణిని వ్రాసినటువంటి వ్యాకరణము, కణాదుడు వ్రాసినటువంటి తర్కము, వైశేషిక దర్శనం అని పేరు కణాదుడు రాసినటువంటి గ్రంథానికి. ఆ వైశేషిక దర్శనం చాలా పట్టుగలది. అది చదువుకుంటే మొత్తం వాద ప్రతివాదాలలో ఎవరైనా ఓడించవచ్చు. అదేవిధంగా అదే కోవకు చెందింది న్యాయ దర్శనం. న్యాయ దర్శనము, వైశేషిక దర్శనమని గౌతమ కణాదులు మనకు అందించారు. వాళ్ళను అనుసరించి తర్క సంగ్రహము, ముక్తావళి ఇవన్నీ నవ్యన్యాయంగా క్రొత్త న్యాయశాస్త్రముగా ఆవిర్భవించింది గంగేశోపాధ్యాయుల వల్ల. వారిని అనుసరించి విశ్వనాథ పంచాన్న భట్టాచార్యుల వారని వారు న్యాయ సిద్ధాంత ముక్తావళిని రచించారు. దానికి వ్యాఖ్యానాన్ని దినకరుడు రాసి దినకరి అనే వ్యాఖ్యానం ఉండేది. సో ఇక్కడి నుంచి నల్గొండకి వెళ్ళారు. నల్గొండలో ఎన్నాళ్ళు ఉన్నారు? నల్గొండలో 1 సంవత్సరం మాత్రమే ఉన్నాను నేను. అప్పుడు మేము ఇక్కడ చదువుతూ ఉన్నప్పుడే కప్పగొంతుల లక్ష్మణ శాస్త్రి గారు, దివాకర్ల వెంకటావధాని గారని వారు జంటగా వస్తూ ఉండేవారు ఎక్కడికి వచ్చినా. అలాగే మా కళాశాలకు కూడా వస్తుండేవారు. చాలాసార్లు ఆయన చెప్తూ ఉండేవారు, మీరు రండి, నేను మిమ్మల్ని ఆంధ్రాకు పంపించి అక్కడ మిమ్మల్ని ఎక్కువగా పండితులు అయ్యేటట్టుగా చేస్తాను. కానీ ఎవ్వరూ వెళ్ళలేదు. నేను మాత్రం వెళ్ళాను. జూలై 68 కొవ్వూరు చేరుకున్నాను. ఈ విధంగా ఈ తెలంగాణ అధ్యాయం పూర్తయింది. అప్పటికి 19 సంవత్సరాలే నాకు. ఆ 19 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నేను అటు వెళ్ళిపోయాను. ఇంకా కొవ్వూరులో మీ ప్రస్థానం, అక్కడ అది ఓరియంటల్ కాలేజ్ కదా, ఓరియంటల్ కాలేజ్. అక్కడ మీరు సంస్కృతాన్ని చుట్టుపక్కల కూడా విస్తరింపచేయటానికి చేసిన కృషి, దాని గురించి చెప్పండి. 19వ సంవత్సరం నుంచి చేసిన కృషి కంటే జరిగిన కృషి అంతే. ఎందుకంటే నేను చేసినట్టు అనుకోవడం లేదు. సంస్కృతము నేను వెళ్ళిన తర్వాత నాకు సంస్కృతంలోనే మాట్లాడడం అలవాటు అనేది అప్పటికే ప్రసిద్ధమైపోయింది. తిరుపతిలో చదువుకున్న వాళ్ళందరూ కూడా బీఈడి ట్రైనింగ్ కోసం శిక్షాశాస్త్రికి తిరుపతికి వెళుతుండేవారు. ఆ వెళుతుండే వారందరికీ అక్కడ అధ్యాపకులు నా పేరు ఉదాహరణ చేస్తూ, ఆయన సంస్కృతం మాట్లాడతారు, మనమంతా సంస్కృతం మాట్లాడని అలా ఉదాహరణలు చెబుతూ ఉండేవారు. ఇప్పటికి మీ వయసు 19 సంవత్సరాలు. ఆ తర్వాత నేను కళాశాలలో చేరాను. అక్కడ చేరిన తర్వాత వాళ్ళు చూశారు. నేను చేరినప్పుడే ఆ కప్పగంతుల లక్ష్మణశాస్త్రి గారి ప్రేరణ చేతనే వారి సహాధ్యాయులు, వారి మిత్రుల యొక్క కుమారుడు కూడా అక్కడికి వచ్చారు. ఆయన పాదూరు పురాణం రంగరాజన్ గారని వారిద్దరూ, మేమిద్దరము చేరుకున్నాం. నేను 15వ తేదీన చేరుకున్నాను, ఆయన 18వ తేదీన చేరుకున్నారు. వెంటనే వాళ్ళు సమితి ఏర్పాటు చేసుకొని ఆ సమితిలో నిర్ణయం చేసి మా ఇద్దరికి 19వ తేదీ ఒక అధికారికమైన పత్రం ఇచ్చారు, మీరు మాకు అధ్యాపకులుగా ఉండాలని. అలా 1968 జూలై 19 నుంచి నేను అధికారికంగా కొవ్వూరు కళాశాలలో చేరాను. అది నేను సంస్కృతం మాట్లాడుతూ ఉండడం అనే స్వభావం అనేది మెల్లమెల్లగా అది అందరికీ తెలిసింది. నేను పాఠాలు చెప్తుండేటప్పుడు వాళ్ళు ఏమనుకుంటారో అని కొంచెం తెలుగు సంస్కృతంలో చెప్పేవాడిని. కానీ పిల్లలు, ఎక్కడైనా పిల్లల్ని చూస్తే ఉత్సాహం కలుగుతుంది, పిల్లలకు కూడా ఉత్సాహం కలుగుతుంది, నవయవ్వనం కలిగిన వాళ్ళు కనపడితే.
కాబట్టి మిగతా వాళ్ళంతా వృద్ధులు, పెద్దవాళ్ళు, మేము కొత్త అధ్యాపకులం. మా మీద చాలా ప్రేమ ఉండేది. అందువల్ల మేము చెప్పినది మాట వాళ్ళు వింటుండేవారు. నేను సంస్కృతంలోనే పాఠాలు చెబుతూ అర్థం కాకపోతే మళ్ళీ వినండి, ఒక 5 సూత్రాలు పిల్లలకందరికీ చెప్పేవాడిని. ఎత్ర నజ్ఞాయతే తత్రైవ ప్రష్టవ్యం. ఎక్కడ తెలియదో అక్కడే అడగండి, మీరేం భయపడద్దు. అజ్ఞానత శిరఃకంపనం న కర్తవ్యం. తెలియకుండా శిరఃకంపనం చేయొద్దు. శ్రద్ధయా శ్రోతవ్యం. శ్రద్ధతో వినాలి. అజ్ఞాత్వా మౌనం న స్థాతవ్యం. తెలియకుండా మౌనంగా ఉండకూడదు, తెలియకుండా ఉండకూడదు అని. తర్వాత తత్ర అవకాశే సతి వివరణార్థం పునః ప్రశ్న కర్తవ్య. మళ్ళీ మీరు ప్రశ్నలు వేస్తూ ఉండండి. ఇదే అధ్యయనానికి మార్గమని ఆ సమయంలో ఒక 5 సూత్రాలు పిల్లలకందరికీ చెప్పి, నేను సంస్కృతంలో చెప్పినా మీరేం భయపడొద్దు, తెలుగులో చెప్పినా భయపడొద్దు, మీరు ప్రశ్న అని అలా ఉత్సాహపరుస్తుంటే నాతో పాటు పిల్లలు ఇక్కడ సీతారాంబాగులో ఒక సైన్యంలాగా పిల్లలంతా ఎలా నా చుట్టూ మూగేవారు, అక్కడ కూడా పిల్లలంతా మూగేవారు. చిన్నవాణి కాబట్టి గోదావరి తీరానికి వెళ్ళడం అలా జరుగుతూ ఉండేది. అక్కడ మొదటి సంవత్సరం ఎలాగో జరిగింది. రెండవ సంవత్సరం ఒక AMI చదవడానికి చెన్నైకి వెళ్ళి ఒక విద్యార్థి, అతను ఇంటర్మీడియట్లలో ఎలాగో కష్టపడి అది వద్దు అనుకొని అతను బాగా కలిగింపజేశాడు. అయితే పిల్లలందరూ కూడా, నేను శాకుంతలం చెప్పేవాడిని, శాకుంతలం చెప్తూ ఉంటే అందరూ కూడా పారవశ్యాన్ని పొందేవారు. నేను అందులో సంస్కృతంలో చెప్పేవాడిని. సంస్కృతంలో చెబుతూ ఉండగా అందరికీ అలవాటైంది. మా ప్రధానాచార్యుల వారు ఏం చేసేవారంటే అప్పటిదాకా తెలుగులోనే సూచనలు పంపిస్తూ ఉండేవారు అంతటికీ. కానీ నేను వెళ్ళిన తర్వాత ఆయన సంస్కృతంలో సూచనలు పంపించడం మొదలుపెట్టారు. వారు కేశిరాజు వెంకట నృసింహ అప్పారావు గారు. వెరీ గుడ్. కేశిరాజు వెంకట నృసింహ అప్పారావు గారని వారు చాలా ప్రోత్సాహం. తర్వాత కర్రి శ్రీరామమూర్తి శాస్త్రి గారని మంచి వైయాకరణులు వారు. తర్వాత మేము వెళ్ళిన తర్వాత ఒక 4-5 అధ్యాపకులు అక్కడికి చేరుకున్నారు. వాళ్ళల్లో ప్రముఖులు కల్లూరి సుబ్రహ్మణ్య దీక్షితులు గారు, తర్వాత ఒకరు నల్లాన్ చక్రవర్తులు గారు అని ఒకరు, తుట్టగుంట సత్యనారాయణ శాస్త్రి గారని. అక్కడే చదివి మళ్ళీ అక్కడ కొన్నాళ్ళు అధ్యాపకత్వం చేసి తర్వాత ఎక్కడో పనిచేసి మళ్ళీ పదవీ విరమణ సమయంలో మళ్ళీ వారు వచ్చారు. అలాంటి వారు. ఆ తర్వాత ఇలా గ్రంథాలయము నడిపించేవారు. అలా వాళ్ళు వచ్చారు. మేమిద్దరం యువకులము. మాకు ముందు వృద్ధులే, మా తర్వాత వచ్చిన వాళ్ళు కూడా వృద్ధులే. మేమిద్దరం మధ్యలో యువకులుగా ఉండేవాళ్ళం. అప్పుడు ఊళ్ళో వాళ్ళందరికీ కూడా అప్పారావు గారు ఏం చేశారంటే, మీరు మంచి, అప్పుడు గాంధీ జయంతి ఉత్సవాలేవో వచ్చాయి, శత జయంతి 69లో గాంధీ శత జయంతి. ఆ శత జయంతి సందర్భంలో మమ్మల్ని అందరినీ తీసుకొని వెళ్ళి ప్రవచనాలు ఇప్పిస్తుండేవాడు ఊళ్ళల్లో, గ్రామాలలో. అలా ప్రోత్సాహపరిచేవారు. ఆ విధంగా మా యొక్క భాషణం అంతా కూడా చాలా ఉత్సాహకరంగా సాగేది. ఆయనకు కూడా మేము వారికి మాటకు లొంగి మేము అలాగే చేస్తూ ఉండేవాళ్ళము. కాబట్టి చాలా ప్రేమ ఉండేది. ఆయన ఏం చేశారంటే, మేము ఇక్కడ ఇప్పటిదాకా భోజనాలు పెట్టడం లేదు, నువ్వు కూడా వంట చేసుకోవాలి కదా, కాబట్టి అందరూ కలిసి మన ఇక్కడ పనిచేసే అతను వంట చేస్తాడు, అతని ద్వారా మీరు వంట చేయించండి అని నాకు వంట చేయించడం కూడా నేర్పించారు, వాడు చేయింపజేయడం. అప్పుడు అతని నువ్వులు వెంకటరత్నం అని అతని ద్వారా వంట చేయించడము, పిల్లలందరికీ కూడా భోజనాలు పెట్టించడం అనేది అప్పుడు కూడా అదొక కార్యకర్తృత్వం ప్రారంభమైంది. ఆ విధంగా ఆ కార్యకర్తృత్వంతో కూడా నేను ముందుకు సాగి అక్కడ పిల్లలందరినీ కూడా నియమించే శక్తి ఒకటి ఏర్పడింది. ఛాత్రావాసం, హాస్టల్
ఆ పేరుతో అక్కడ నియమాలు నియమావళి దాన్ని పాలింపజేయడము, ఇలా అనుబంధం. అదేవిధంగా ఊళ్ళో వాళ్ళందరికీ కూడా ఒకసారి ఆయన రోజు కొంతమంది పెద్దలు న్యాయవాదులు వాళ్ళు వీళ్ళు వచ్చి కళాశాలలోనే కూర్చుంటూ ఉండేవారు. వాళ్ళందరినీ పిలిచి, రేపటి నుంచి మీరు ఈ ఇద్దరు పిల్లలు కొత్తగా వచ్చిన వాళ్ళు రామాయణం చెప్తారు, మీరు వినండి అని ఆయన సంస్కృతంలో చెప్తూ ఉంటే రంగరాజన్ గారికి ఆయనకు తెలుగు రాదు, నేను తెలుగులో అనువాదం చేస్తుండేవాడిని. ఇలా మా ఇద్దరి యొక్క ప్రవచనాలు సాగి అది అప్పటికి కాకుండా 1 సంవత్సరంన్నర 2 సంవత్సరాల దాకా సాగిపోయినాయి ఆ రామాయణ ప్రవచనాలు. అప్పుడు ఈ లోపల ఆయనకు తిరుపతిలో ఉద్యోగం వచ్చేసింది, ఆయన వెళ్ళిపోయారు మళ్ళీ రంగరాజన్ గారు. నేనే ఉండిపోయాను. మిగతా భాగం అంతా నేను పూర్తి చేయడం జరిగింది. ఆ విధంగా తెలుగులో ప్రవచనాలు చేయడం మొదలుపెట్టినా సంస్కృతం మీద ప్రీతి ఎక్కువగా ఉండడం వల్ల ప్రతి వారానికి ఒక ఆదివారాలలో 1 గంట సేపు సంస్కృత అన్ని వినిపించడమని నేను అక్కడ ఉండే అధ్యాపకులనే ప్రోత్సహించి ఒక సభలను నిర్వహింపజేసేవాడిని. ఆ సభను 1972లో పురుషోత్తమ ధర్మ ప్రచార సభ అనే పేరుతో అక్కడ చదువుతున్నప్పుడే అది జరిగింది. నేను వెళ్ళగానే ఒక విశేషమైన కార్యక్రమం ఏం చేశానంటే ఒక అవకాశం కలిగింది అంతే. అది పాత ఊరు అని కొత్త ఊరు అని 2 ఉన్నాయి అక్కడ. ఆ పాత ఊళ్ళో 3-4 చోట్లలో చాలా సంస్కృతం అంటే ప్రేమ కలిగిన వాళ్ళు లభించారు. అప్పుడు శంకరమఠం అనే ఒక చోట, మెహర్స్థాన్ అనేది ఒక చోట, అలాగే మధ్య కోవూరు అని ఒక ప్రాంతంలో, గౌతమి నగర్ అనే ఈ 4 చోట్లలో నేను సంస్కృత పాఠాలు చెప్పేవాడిని. రోజు 1 గంట సేపు, అక్కడ 1 గంట సేపు, ఇక్కడ 1 గంట సేపు, ఇక్కడ 1 గంట సేపు, 1 వారం అక్కడ 1 వారం ఇక్కడ, ఇలా చేయడం వల్ల పిల్లలందరికీ కూడా సంస్కృతముతో అనుబంధము, అక్కడ ఊళ్ళో వాళ్ళందరితో కూడా ఒక అనుబంధం. దానితో 1972లో జటావల్లభల పురుషోత్తం గారు కళాశాలకు మొదట ప్రధానాచార్యుల వారు, మా సంస్కృత కళాశాలకు. ఆ జటావల్లభల పురుషోత్తం గారు పరమపదించారు 72లో. వారు హిందూ కాలేజ్ ప్రిన్సిపల్గా కూడా ఉండేవారు అనుకుంటారు అంతకుముందు. గుంటూరు ముందు కొవ్వూరులో పనిచేసి ఆయన 30వ ఏటనో 32వ ఏటనో ఎప్పుడో కొవ్వూరులో పనిచేసి, తర్వాత వీళ్ళు ఎక్కువగా నాకు వేతనం ఇవ్వడానికి వాళ్లకు శక్తి లేదు, అందువల్ల విజయవాడ వాళ్ళు రమ్మంటున్నారు అని వెళ్ళారు. విజయవాడ హిందూ కాలేజ్ అని ఒకటి కూడా ఉండేది, అది గుంటూరులో ఉండేది హిందూ కాలేజ్. అవును, గుంటూరులో అప్పుడే ఇక్కడ ఆయన పేరు గుర్తు సరే, అది విశ్వనాథ్ సత్యనారాయణ గారింటి ప్రక్కన ఉండేది ఆ కళాశాల. అక్కడ ఆ కళాశాలలో ఆయన ఎస్ఆర్ఆర్ కళాశాల అని, ఆ ఎస్ఆర్ఆర్ కళాశాలలో పనిచేస్తుండేవారు. తర్వాత ఆయనను అక్కడ పదవీ విరమణ అయిపోయింది, 60 ఏళ్ళు పూర్తయినాయని చెప్పని ఆయన పదవీ విరమణ అయిన తర్వాత వారిని మళ్ళీ మీరు కొవ్వూరికి రండి అని అప్పారావు గారు ఆయన ప్రిన్సిపాల్గా వేసుకున్నారు. ప్రిన్సిపాల్ గారుగా వేసుకుంటే మీరు వస్తే మీరే ప్రిన్సిపాల్గా ఉండాలి అంటే, కాదు నీకు వచ్చే ఉన్నతిని నేను పోగొట్టకూడదు అంటే, అదేమీ లేదు మీ స్థానం మీకే అని మళ్ళీ ప్రధానాచార్యత్వం ఇస్తే, వేతనం మాత్రం నేను తీసుకోను, ఇలా వాళ్ళకు చర్చలు జరిగాయి. మీరే ప్రధానాచార్యుల వారు అంటే వేతనంగా నేను ప్రధానాచార్యుడిని, మీరు అధికారంగా ప్రధానాచార్యుల వారని ఆ గురు శిష్య అనుబంధం అలా ఉండేది. వారు ఆ విధంగా మళ్ళీ అధ్యాపనం చేశారు. తర్వాత వాళ్ళు కాకినాడకు వెళ్ళి అక్కడ సంస్కృత ప్రచారం బాగా చేశారు. ఈ ఆదర్శాలలో వారొక ఆదర్శం నాకు ఏర్పడ్డారు. వాళ్ళ దగ్గర నేను చదవలేదు కానీ వారి యొక్క ప్రీతి, వారి యొక్క వ్యవహారము అంతా కూడా దైవికంగా నాకు కూడా సంక్రమించింది. అందువల్ల వారు పరమపదించిన సమయంలో ఒక సంతాప సభ కొవ్వూరులో చేశారు. అప్పుడు ధర్మస్య శరణం కిం స్యాత్ స్వర్యాతే పురుషోత్తమే, ధర్మానికి శరణం ఎవరు? ఆయన ధర్మశాస్త్రాల సభలు ఇవన్నీ కూడా చేసి, బ్రాహ్మణ సభలు, పౌరోహితుల సభలు ఇవన్నీ కూడా చేసి చాలా ఎక్కువగా ఉద్యమం చేసేవారు.
బ్రాహ్మణులంతా కూడా సంస్కృతం చదువుకోవాలి, బ్రాహ్మణులంతా కూడా ధర్మశాస్త్రం తెలుసుకోవాలి, పరీక్షలు ఇవ్వాలి, వేదాన్ని అధ్యయనం చేయాలి. తంగిరాల బాలగంగాధర శాస్త్రి గారిని కాశీకి పంపి అథర్వణ వేదం మొదట తీసుకొచ్చారు, ఆయన ద్వారా తెప్పించారు ఇక్కడికి. అలా అక్కడ అథర్వణ వేదం నేర్చుకొని వచ్చారు. వారు సాంగ త్రివేది అయ్యారు. కపిలేశ్వరపురంలో పాఠశాల పెట్టారు. ఆ పురుషోత్తం గారంటే ఆయనకు చాలా గౌరవం ఉండేది. వారు అలాంటి వాళ్ళందరూ వచ్చారు. ఆ సమయంలో ధర్మస్య శరణం కిం స్యాత్ స్వర్యాతే పురుషోత్తమే. పురుషోత్తం గారు ధర్మానికి ప్రతీక కదా, ఆయన పరమపదిస్తే ఇంకెవరు శరణం. నేను దానికి ఈ ప్రశ్న కూడా నేనే రాసి సమాధానం కూడా నేనే రాశాను. తదాత్మా జగతి వ్యాప్త ధర్మ సంవర్ధకో భవేత్. ఆయన ఆత్మయే జగత్తంతా కూడా వ్యాపిస్తుంది, అదే ధర్మాన్ని రక్షిస్తుంది అని సమాధానం చెప్పాను. అది అందరికీ కూడా చాలా హృదయంగా అనిపించి వారు పూర్వ విద్యార్థులలో నన్ను కూడా ఒక పూర్వ విద్యార్థిగా కలుపుకున్నారు. నేను ఎక్కువ చదువుకోవడానికి వెళ్ళాను, కానీ భగవద్గీతను రామచంద్ర శాస్త్రి గారు ఒక 3 అధ్యాయాలు మాత్రమే చెప్పగలిగారు. నేను కూడా చదువుకోగలిగాను. తర్వాత నాకు పనులు ఎక్కువగా ఉండేవి, వారికి కూడా అనుష్ఠానం ఎక్కువగా ఉండేది. నాకు పాఠాలు పెరిగాయి, ఆయనకు అనుష్ఠానం పెరిగింది. మా ఇద్దరి చదువు పెరగలేదు. కానీ తర్వాత నోరి భోగేశ్వర శర్మ గారని ఆయన కొంత భగవద్గీత చెప్పారు. అలాగే వారు కొంత ప్రస్థానత్రయం కొంచెం నాకు బోధన చేశారు. ఉపనిషత్తులు, అలాగే బ్రహ్మసూత్రాలు, భగవద్గీత, ఈ 3ంటిని పూర్తి చేశారు. ఇక అక్కడ కళాశాల ఆ ప్రాంతంలో మీరు చేసిన కార్యక్రమము అది కాస్త చెప్పండి. ఈ సందర్భంగానే సంస్కృతము గురించి వ్యాప్తి, నేను సంస్కృతంలో మాట్లాడతాను అని, దీని గురించి అధ్యాపకులు కూడా కొన్ని చోట్లలో చర్చలు వచ్చేవి. మా ప్రధానాచార్యుల వారికి కొంచెం కోపం కూడా వచ్చేది. అప్పుడు ప్రధానాచార్యుల వారు రామచంద్ర శాస్త్రి గారని, ఆయనకు కోపం వచ్చేది. నువ్వు సంస్కృతంలోనే చెప్తే వద్దు అని నాకు ప్రత్యేకించి నోటీస్ కూడా రాశారు. అయినా కూడా నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను కానీ సంస్కృతాన్ని వదలను అని నేను అనడం, ఇలాంటివన్నీ కూడా జరిగి అప్పుడు కామారెడ్డికి రమ్మన్నారు, అలాగే వేములవాడకు రమ్మన్నారు. ప్రభుత్వం ఆదేశం కూడా ఇచ్చేసింది, మీరు వచ్చి ఇక్కడ పాఠాలు చెప్పండి అని. కానీ మా మిత్రుడు ఇక్కడ, అతను మామూలు హై స్కూల్స్లో ఎక్కడో పనిచేస్తున్నాడు. నేను వస్తే ఆయనకు లోపం వస్తుందని నేను రాలేదు, అక్కడే ఉండిపోయాను. మొత్తం మీద అది జరగలేదు. అంటే ఎక్కడ వేస్తే అక్కడ ఉంటారు, అక్కడి నుంచి కదలరు అనేది 2 పేర్లు నాకు వచ్చాయి. అలా తెలంగాణత్వం వచ్చి, లేకపోతే నాతో పాటు అక్కడ చదివిన వారు, నాతో పాటు ఉద్యమం చేసిన వారు, కోవిల్ కందాడై రామానుజాచార్యులు గారని ఒకరు, కేవి కృష్ణమాచార్యులు, కందాడై వెంకట రామకృష్ణమాచార్యులు గారని మా కళాశాలలోనే, కొవ్వూరు సంస్కృత కళాశాలకు అనుబంధంగా ఒక పాఠశాల ఉండేది. ఆ పాఠశాలలో ఉంది ఇప్పుడు కూడా. ఆ పాఠశాలలో సంస్కృతం చెప్పడానికి వచ్చారు రాజమండ్రి నుంచి. ఆయన అక్కడ ఉత్తీర్ణుడై వచ్చారు. ఆయన కూడా సంస్కృతం ఒక ఉద్యమం మొదలుపెట్టారు. దీని ఫలితం ఏమైనా అక్కడ మీకు అవుపించిందా? మామూలు ప్రజల్లో కూడా సంస్కృతం మీద ప్రజలలో కూడా చాలా వచ్చింది. అయితే ముఖ్యంగా ఈ కేవీఆర్ రామకృష్ణమాచార్యులు గారని, అలాగే కుటుంబ శాస్త్రి గారు, వెంపటి కుటుంబ శాస్త్రి గారని ప్రసిద్ధంగా ఉన్నారు. ఆయన కూడా తర్వాత వచ్చారు. ఆయన కూడా నా దగ్గరికి మచిలీపట్నం నుంచి వచ్చారు. మేమంతా కలిసి చర్చలు చేసుకుంటూ ఉండేవాళ్ళము, సంస్కృతం ఎలా ప్రచారం చేయాలి అని. ఆ సమయంలో మా ముగ్గురికి ఆలోచనలనే తిరుపతిలో ఒక సంస్కృత పరిషత్తును వారి తిరుపతికి వెళ్ళిపోయారు. కుటుంబ శాస్త్రి గారు, రామకృష్ణాచార్య వారే అక్కడ సంస్కృత భారతికి స్థాపనానికి మూలమయ్యారు. కాబట్టి పరోక్షంగా నేను, ప్రత్యక్షంగా వారు. కాబట్టి ఆ రకంగా తిరుపతిలో అధ్యాపకులు చాలామంది ఈ వాదం అందరికీ తెలియజేసేవారు. అప్పుడు సుధర్మ అనే ఒక పత్రిక ఉండేది. ఆ పత్రిక మైసూరు నుంచి సంస్కృత పత్రిక, దినపత్రిక వాళ్ళు మొదలుపెట్టారు. అయ్యంగారు అని ఒక ఆయన దినపత్రిక మొదలుపెట్టి, నేను
సీతారాంబగులో చదువుతున్నప్పుడే పత్రికలు వస్తుండేవి. అలాగే సీతారాంబగులో చదువుతున్నప్పుడే మాకు ప్రేరకంగా కాశీ నుంచి 2-3 కరపత్రాలు వచ్చేవి. అందులో ఒక మాట ఏమిటంటే, భవద్భిర్ యన్ముఖేనైవ ఆవో జావో నిగజ్యతే ఆగచ్చ గచ్చేతి కథం తన్ముఖేనైవ నోచ్యతే. మీరు ఏ నోటితో ఆవో జావో అంటున్నారో ఎందుకు ఆగచ్చా గచ్చా అనకూడదు అని. భవద్భిర్ యన్ముఖేనైవ ఆవో జావో నిగజ్యతే ఆగచ్చ గచ్చేతి కథం తన్ముఖేనైవ నోచ్యతే అని ఒక ప్రశ్న పంపించేశారు కరపత్రంలో. అది తర్వాత గాంధీవం అనే పత్రిక ఒకటి వచ్చేది. నేను ఆ గాంధీవ పత్రికను చూచాను, కళాశాలకు వచ్చింది. అప్పుడు ఈ గాంధీవ పత్రికను మనం ఎందుకు తీసుకోకూడదని విద్యార్థులకు అందరి చేత కూడా ఇది చేయించాను. అదేవిధంగా సుధర్మ పత్రిక, అది మైసూరు నుంచి వచ్చింది. ఆ సుధర్మ పత్రికను కూడా ఇక్కడే నేను 60 పత్రికలు తెప్పించి మా పాఠశాలకు పంపించండి, మా విద్యార్థులంతా చదవాలి, దేవనాగరిలో లిపిలోనే ఉండేవి. తర్వాత నేను కొవ్వూరు వెళ్ళిన తర్వాత ఆ సుధర్మ పత్రికను కూడా నేను 100 ప్రతులు అక్కడ ఊళ్ళో ఉండే వాళ్ళందరికీ కూడా సంస్కృతం చదవాలి, ఇదిగో సంస్కృత పత్రిక అని అందరికీ చూపించి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని నేను వాళ్ళకి పంపిస్తూ వాళ్ళకి అందరినీ నేను అన్నీ ఇక్కడికి పంపించండి మేము ఇస్తామని చెప్పని అలా అది 3-4 రోజులకు ఒకసారి వచ్చేది పత్రిక. వాళ్ళ పత్రిక 4-5 రోజుల తర్వాత వచ్చేది. అయినా కూడా అందరూ చదవాలి అనేటువంటి ఒక ఉద్యమం చేయడం జరిగింది. ఈ పాఠశాలలో సంస్కృతం చెప్పడం అనేటువంటి దానివల్ల జరిగింది. అలా ఆ గ్రామంలో అందరికీ కూడా కొవ్వూరులో సంస్కృతం జనరల్ పబ్లిక్కు చేరేదానికి అయిపోయింది. ఆ సమయంలో పురుషోత్తమ ధర్మ ప్రచార సభ అని పురుషోత్తం గారు పరమపదించినప్పుడు పేరు పెట్టాం. మేము అధ్యాపకులను పెట్టి వారానికి ఒక ఉపన్యాసాలు పెట్టించేవాళ్ళం. మా అధ్యాపకులను, ఊళ్ళో ఉండే పెద్దలను, ప్రక్క ఊళ్ళల్లో ఉండే పెద్దల్ని, రాజమండ్రి వారిని పిలిచి, అప్పుడు లాంచులే ఉండేవి వెళ్ళడానికి రావడానికి, రైళ్లు కూడా ఉండేవి, మిగతావి ఇంకేమి లేవు. అయినప్పటికీ కూడా వాళ్ళు వచ్చేవారు, చక్కగా ఉపన్యాసాలు చెప్పేవారు, వెళ్ళేవారు. హరికథ ప్రవచకులు నల్లాన్ చక్రవర్తులు కృష్ణమాచార్యులు గారని ఆయన అలాంటి పెద్ద పెద్ద వాళ్ళను కూడా పిలిపిస్తూ ఉండేవాళ్ళం. ఈ విధంగా దీక్షిత్ దాసు గారని ప్రసిద్ధమైన హరికథకులు, ఆయన కూడా వస్తుండేవారు. అలా పిలిస్తే అందరూ వస్తుండేవారు. కొవ్వూరు కళాశాల ఆ రకంగా అలా మొదలు పెడితే ఊళ్ళో ఉండే ప్రవచనం చేసేవాళ్ళు, వేరే ఊళ్ళో ఉండే ప్రవచనం చేసేవారు అందరూ కూడా నా ద్వారా రప్పింపబడి ప్రజలకందరికి కూడా ఒక ఆధ్యాత్మికమైన మార్గదర్శిగా ఒక భావన కలిగేటట్టుగా జరిగింది. అది అయితే నేను ఉపన్యాసాలు చెప్పించేవాడినే కానీ చెప్పేవాడిని కాదు. అలాగే సంస్కృత ప్రచారం చేసేవాడిని కానీ ఈ తెలుగులో మాట్లాడడం ఇదంతా ఉపన్యాసాలు ఎక్కువగా జరగలేదు. కానీ జనాలకు మాత్రం ఒక ప్రేమ కలిగింది. ఆ రకంగా కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉండేవి. పదవి విరమణ ఏ సంవత్సరం చేశారు? పదవి విరమణ 2006లో చేశాను. అప్పటి నుంచి కూడా మళ్ళీ అక్కడనే కొనసాగుతూ ఉన్నారు, చేస్తూ అదే కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. చేస్తున్నాను అక్కడనే. ఇప్పుడు కూడా కొవ్వూరులోనే ఉన్నారు. కొవ్వూరులో అదే ఓరియంటల్ కాలేజ్ పేరు కదా, కాలేజ్ ఓరియంటల్ కాలేజ్ పేరేంటి? అది శ్రీ వాడ్రేవు జోగమ్మ వేద సంస్కృత కళాశాల. వేద సంస్కృత కళాశాల. దానిలో ఇప్పుడు కూడా మీరు ప్రధానోపాధ్యాయులుగానే ఉన్నారా? ఇప్పుడు నేను ప్రధానోపాధ్యాయుడిగా లేను. ఇప్పుడు గౌరీ శంకర్ గారని ఆయన ప్రధాన. తమరు ఏం చేస్తూ ఉంటారు ఇప్పుడు? పూరిక దాంట్లో ఆనర్ నిర్వహణ చేస్తున్నా. ఓకే, నిర్వహణ. మీరు కూడా పూర్వ విద్యార్థులను కూడా అడిగి ప్రయత్నం చేసి మీరు అధ్యాపన చేయండి, కొత్తగా అధ్యాపకులు లేరు, ఈ సంస్కృతము తెలుగు ఈ రెండింటిని రక్షించాలి అంటే ఒక ప్రాచీన సంప్రదాయం కూడా అవసరము, లేకపోతే కొత్త వాళ్ళకే రాదు, లేకపోతే వాళ్ళకు కూడా కష్టంగా ఉంటుంది చేసే పని, అప్పుడు వాళ్ళు సరిగ్గా చేయలేరు, అందువల్ల మీరు పాఠాలు చెప్పండి అని అంటే కొంతమంది వచ్చి పాఠాలు మా కళాశాలలో చెప్పారు. దీనికి ఎవరు మిగతా చోట్లలో ఎవరు కూడా చదివిన విద్యార్థులతో పాఠాలు చెప్పించడం అనే పని జరగలేదు ఎక్కడ. అయినా కొంతమంది చెప్పిన అధ్యాపకులు కూడా వాళ్ళకు వృద్ధత్వంతో మిగతా కారణాల చేత వారు కూడా
చెప్పలేకపోవడం జరిగింది. యువకులకు వృద్ధులకు కొన్ని చోట్లల్లో కొన్ని కళాశాలల్లో సామరస్యం అనేది లేక, వైరుధ్యం ఉండడం వల్ల, సామరస్యం లేకపోవడం వల్ల కూడా కొన్ని కళాశాలలు మూతపడిపోయినాయి. తర్వాత ఇప్పుడు 5 మాత్రమే మిగిలినట్టున్నాయి సంస్కృత కళాశాలలు, మిగతా లేవు. అందులో మా కళాశాల కూడా ఒకటి. అయితే వచ్చిన వాళ్ళందరినీ కూడా ఉత్సాహపరిచి ఇందులో ఉద్యోగాలు ఉండవు, ఏమీ ఉండవు అని చెప్పినా కూడా సంస్కృతం చదివితే తెలుగు కూడా చెప్పవచ్చు, సంస్కృతం చదివితే ఏదైనా రాదు అనేది లేదు, మనకు అందరం ఆలంబనం అవుతామని చెప్పి బలవంతంగా ఎంతమంది ఉన్నారు ఇప్పుడు స్టూడెంట్స్? ఇప్పుడు 95 మంది దాకా ఉంటారు. ఏమేమి ఉంటుంది సిలబస్లో? ఓన్లీ సంస్కృతం తెలుగేనా, మిగిలినవి కూడా ఉంటాయా? సంస్కృతం ఉంది, తెలుగు ఉంది, ఆంగ్లము ఉంది, అలాగే కంప్యూటర్ విజ్ఞానం ఉంది. ఎందుకంటే ప్రభుత్వమే అన్ని విశ్వవిద్యాలయాలు కూడా నేను బాగా వాదన చేశాను. ఇక ఉండే సుదర్శన శర్మ గారు నేనేమన్నానంటే అన్నీ కలిపితే సంస్కృతము తక్కువైపోతుంది, ఈ పాండిత్యం ఉన్నవాళ్ళు లభించరు, అన్నిట్లో కూడా పాండిత్యం కలగలుగుతారు. మీరు సుదర్శన శర్మ గారిని కూడా నేను అడిగాను, మీరు ఆంగ్లం ఎప్పుడు నేర్చుకున్నారు? ఆంగ్లం అయితే వేదాధ్యయనం అయిన తర్వాతనే నేర్చుకున్నారు ఆయన. మీరు వేదాధ్యయనం అయిన తర్వాత ఒక 2 సంవత్సరంలోనే మీరు పరీక్షలకు ఉత్తీర్ణులయ్యారు. సంగణకము, కంప్యూటర్ ఇదంతా కూడా మీరు అప్పుడు నాకు రాకపోయేది, ఇదంతా కూడా మీరు నడిపిస్తున్నారు కదా, ఇంత వ్యవహారం చేసే శక్తి దేనివల్ల వచ్చింది? ఉత్సాహం వల్ల వస్తుంది తప్ప, యంత్రాలను పరిష్కరించే శక్తి ఉత్సాహం వల్ల వస్తుంది తప్ప అది దాన్ని నేర్చుకోవాల్సినటువంటి అవసరం లేదు. వేద పండితులంతా కూడా ఈ కంప్యూటర్ ఇదంతా కూడా వాడుతున్నారు ఇప్పుడు, దానికి ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళంతా చదువుకోలేదు, కాబట్టి ఇవంతా అక్కర్లేదు, మీరు ఎక్కువ సంస్కృతం చదివేటట్టుగా పాఠ్య గ్రంథాలు మార్పించండి అంటే యూనివర్సిటీ యూజీసీకి అనుబంధించిన కళాశాల మీది, యూజీసీ వాళ్ళు ఆంగ్లము లేకపోతే ఇది లేకపోతే అంగీకరించరు అని అన్నారు. అయితే నేను వాదన చేశాను, అలా సంస్కృత కళాశాలను యూజీసీ పరిగణనలో చేరినప్పుడు చేసినప్పుడు ఇక్కడ ఆంగ్లం లేదు, ఇప్పుడు ప్రత్యేకించి ఆంగ్లం ఎందుకు పెట్టాలి? లేదా ఆంగ్లము చరిత్ర ఇవన్నీ ఉండడం వల్ల వీళ్లకు ఒక దాని మీద పూర్తి నిష్ఠ కలగదు. అందువల్ల మీరు ఏం చేస్తారు, ఇది వద్దు, కేవలం ఇది పెట్టండి, ఒకసారి చూడండి అంటే ఆయన నాతో కూడా చివరికి నేను అన్న వాదనలో ఆయన ఒక మాట అన్నారు, నిజమే, ఏదో రకంగా 5 విషయాలు 6 విషయాలు నేర్చుకోవాలనే ఉంది యూజీసీలో కూడా, ఆంగ్లమే తప్పనిసరి అని లేదు. అయితే మీరు ఆంగ్లం తీసేసేయండి, ఆంగ్లం తీసేస్తే ఎలాగా అని ఆయన మనస్సుతో ఆయన ఇలా మొత్తం మీద 1980 నుంచి 76 నుంచి కూడా కొన్ని ఆంగ్లం పెట్టాలి, అలాగే సోషల్ స్టడీస్ పెట్టాలి అనేటువంటి ఒక ఉద్యమం ఓరియంటల్ కళాశాలల్లో సాగుతోంది. ఇప్పుడు ఏమున్నాయి? ఇప్పుడున్న సబ్జెక్ట్స్ ఏమేమో? ఇప్పుడు మీరు కొవ్వూరు ఓరియంటల్ కాలేజీలో సంస్కృతంతో పాటు ఇంకేమేమి టీచ్ చేస్తారు? సంస్కృతంతో పాటు తెలుగు ఉంది, తర్వాత ఆంగ్లం ఉంది, కంప్యూటర్ ఉంది, తర్వాత పర్యావరణ శిక్షణం ఒకటి ఉంది. ఇప్పుడు ఇంటర్న్షిప్ అనేది ఇంకొకటి కొత్తగా వచ్చింది. ఈ ఇంటర్న్షిప్ వల్ల ముందు విద్యార్థులంతా కూడా జీవనాన్వేషణ, లోకాన్వేషణ ఇది పెద్దగా జరుగుతుంది. కానీ ముఖ్యంగా సంస్కృతానికి, తెలుగుకు అందరు బయటికి వెళ్ళాలి, సంస్కృతంలో రాయనక్కర్లేదు, ఆంగ్లానికి సంస్కృతంలో రాయనక్కర్లేదు. సంస్కృతాన్ని అయితే ఆంగ్లంలో రాయొచ్చు కానీ అలా లోకో చేశారు, కానీ ఆంగ్లాన్ని సంస్కృతంలో రాయడానికి లోకో చేయలేదు. నేను మాత్రం మొదట చరిత్ర పెట్టినప్పుడు నేను సంస్కృతంలోనే చరిత్ర చెప్పాను పిల్లలకు. పెడితే విశ్వవిద్యాలయం వారు దిగి వచ్చి సంస్కృతము చరిత్ర ప్రశ్నపత్రము 3 భాషల్లో ఇవ్వడం మొదలుపెట్టారు వాళ్ళు, తెలుగులో, సంస్కృతంలో, ఆంగ్లంలో. అలా ఇంత అవకాశం ఇచ్చారు, మనము సంస్కృతాన్ని పోగొట్టుకోకూడదు అంటే తర్వాత పదవి విరమణమైన తర్వాత అందరూ అంత గట్టిగా దార్ఢ్యంతో వాడు వ్యవహరించలేదు. అందువల్ల
సంస్కృతంలో ప్రశ్నపత్రం ఇవ్వడం కూడా మానేశారు, వీళ్ళు రాయడం కూడా మానేసేశారు. ఈ విధంగా మొత్తం మీద అలా ఒక ఉద్యమము దైవికంగా సాగింది. దానివల్ల అప్పుడు ఈ సుదర్శన శర్మ గారు ఆయన నేను చెప్పాను, మీరు అంటే ఉంది అని ఒప్పుకున్నారు, కానీ ఆంగ్లమును లేకపోతే కుదరదు, మిగతా సభ్యులంతా ఒప్పుకోవడం లేదు, మీరు ఒక్కరే గట్టిగా అడుగుతున్నారు అని నా వాదం అక్కడ ఆపు చేశారు, స్తబ్దన చేసి తగ్గించారు. సో దాంతోపాటు ఇప్పుడు సంస్కృతంతో పాటు ఆంగ్లము, కొన్ని కంప్యూటరు, పర్యావరణం వీటి మీద జరుగుతూ ఉంటుంది. చరిత్ర ఉంది, మ్యాథమెటిక్స్, సైన్స్ అవి కూడా ఉన్నాయి, అవి లేవు. ఓకే, ఇది మీకు బాగా నచ్చిన సంస్కృత కావ్యంలోని ఏదైనా ఒక శ్లోకం కానీ చెప్పి వివరించండి, మీకు నచ్చింది బాగా. అది శంకుంతలం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, కాళిదాసుది కావచ్చు, ఎవరిదైనా కావచ్చు. అహం సంస్కృతేన వదామి, ఏతావత్పర్యంతం తెలుగు భాషయా అహం ఉక్తవాన్, కేవలం పరిచయార్థం. కింటు సంస్కృతం సర్వేషాం, సంస్కృతం సర్వత్ర భవేదితి అస్మాకం సంస్కృతభారత్యాः अपि అహం కర్ణాటక, త్రిలింగాణ, ఆంధ్రాణం అధ్యక్షः, క్షేత్ర అధ్యక్షः. అతः అస్మాకం సర్వేషామపి ఏకమేవ లక్ష్యం సంస్కృతేన పాఠనం, సంస్కృతేన జీవనం, సంస్కృతేన వ్యవహరణం అస్తి చేత్ సంస్కృతం సమీపే భవతి. यदि संस्कृतेन व्यवहारः न भवति तर्हि संस्कृतं दूरे दूरे एव भवति. अतः बलात् श्रोतव्यम्. आङ्ग्लभाषां बलात् श्रावितवन्तः इदानीम् आङ्ग्लभाषा एव राज्यं करोति. एवमेव संस्कृतभाषायाः बलात् श्रवणेनैव बलात् अवगमनं भवति, बलात् अर्थज्ञानं भवति, बलात् कार्यं भवति. अतः संस्कृतभाषायाः अपि बलात् प्रेषणमेव धर्मः. धर्मः इत्युक्ते बलात् यत् शिक्ष्यते सः एव धर्मः. తెలుగులో కూడా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఎవరికి తెలియదు. ఏదైనా మనకు సంస్కృతం అనేది రావాలి అంటే అది కఠినం కాదు. తెలుగు మనకు ఎలా వచ్చింది, అదేవిధంగా సంస్కృతం వస్తుంది. బలవంతంగా వినిపిస్తే భాష వస్తుంది. బలవంతంగా తల్లి వినిపించకపోతే భాష ఎలా వస్తుంది? అందువల్ల వినిపించడానికి పిల్లవానికి ఇష్టమా, వాళ్ళకి ఇష్టమా, వీళ్ళకి ఇష్టమా కాదు, వినిపించడానికి బలవంతంగా అనాలి. బలవంతంగా అంటే బలవంతంగా వస్తుంది. కాబట్టి సంస్కృతం కఠినం నాస్తి, సంస్కృతం సరళం, సరళమితి నిరూపయితుం వయం సంస్కృతేన సంభాషణం కుర్మః. అత్ర అహం మమ సర్వకావ్యాన్యపి ఇష్టాని, యత్కించిదపి కావ్యమిష్టం, యత్కించిత్ సర్వమపి ఇష్టం, కింటు యత్కించిత్ స్వీకరణీయమితి కృత్వా అహం ఇదానీం కాళిదాసస్యైవ ఏకం శ్లోకం, అహం లఘుశ్లోకం, ఏకం మహాశ్లోకమపి శ్రావయామి. ప్రథమం లఘుశ్లోకం. శైశవే అభ్యస్త విద్యానాం, యౌవనే విషయైషిణాం, వార్ధకే మునివృత్తీనాం, యోగేన అంతే తనుత్యజాం, రఘూణాం అన్వయం వక్ష్యే. ఇది కాళిదాసస్య ఏకః శ్లోకः. రఘూణాం అన్వయం వక్ష్యే. రఘుమహారాజ వంశీయుల చరిత్రను నేను చెబుతాను. వాళ్ళు ఎలాంటి వారు? ఒక ఉదాహరణ చెప్పారు. అదేమిటంటే శైశవే అభ్యస్త విద్యానాం. శైశవం, శైశవం అనంటే చదువుకునే ప్రాయం. అభ్యస్త విద్యానాం, శైశవే శిశుదశాయాం విద్యాభ్యాసः కర్తవ్యः. శిశుదశ అతిక్రమణానంతరం విద్యా ప్రాప్తుం న శక్యతే. యౌవనే విషయైషిణాం, యౌవనే విషయ సంపాదనం కర్తవ్యం. వార్ధకే మునివృత్తీనాం,
వృద్ధత్వదశాయాం మౌనం కర్తవ్యం యోగేన అంతే తను త్యజాం చరమ దశాయాం యోగ ద్వారా శరీరం త్యజామః ఇది చత్వారి మానవ జీవన వ్యవస్థా నిర్ణాయకం శ్లోకం రచితవాన్. ఇది రఘువంశ కావ్యంలో ఉండే ఒక చక్కని శ్లోకం. ఏ పనులు చేయాలి మానవ జీవితంలో అందరికి కూడా ఏ కాలంలో వాళ్ళకైనా కూడా ఒక పరిపాలించదగినటువంటి ఒక సామాజికమైన నియమం. అదేమిటంటే శైశవే అభ్యస్త విద్యానం. సో ఇది మీకు బాగా నచ్చింది. రఘువంశంలో కాళిదాసు శ్లోకం మీకు బాగా నచ్చిన శ్లోకం. థ్యాంక్ యూ. ఎందుకంటే ఒక జీవనానికి అందరికీ అన్ని కాలాలలో ఉపయోగపడేటువంటి సూక్తిని ఇచ్చారు వారు. కాబట్టి యోగేన రోగముతో మాత్రం మనం మరణించవద్దు. యవనే విశేషణం అంటే విషయాలను పొందాలి, అనుభవించాలి, బాధ్యత తీసుకోవాలని అర్థం. తర్వాత వార్ధకే మునివృత్తి అయినామంటే పిల్లలకు బాధ్యత ఇచ్చి తనకు వచ్చిన విషయం అంతా చెబుతూ ఉండాలి, దాని ప్రయోగం చేయాలి. మౌనవృత్తం అంటే మాట్లాడకపోవడం అని కూడా కాదు, అడిగించి మనం సమాధానం చెప్పవలసిన బాధ్యత ఉంది. మౌనంగా ఉండి లోపల కుమిలిపోవడం కాదు, మౌనంగా ఉండి ఆనందాన్ని అనుభవించడం కావాలి. కాబట్టి ఎవరికి రోగం లేకుండా మన జీవితం సాగుతుంది. రోగము లేని జీవితమును సాధించడం అనేది మనకే సాధ్యమవుతుంది, భారతీయులకే. ఎందుకంటే ఇప్పటికి కూడా ఈ విశ్వాసాలు ఉన్నాయి కాబట్టి రోగేణ అంతే తనుత్యజాం రఘూణాం వంశః యోగేన అంతే తనుత్యజాం రఘూణాం వంశః. అది ఎప్పుడు ఎవరికి కూడా అవసరమవుతుంది. ఇప్పుడు మళ్ళీ మన ధర్మాన్ని మార్చుకోవాలనే దృష్టిలో అది నాకు చాలా ఇష్టం. థ్యాంక్ యూ. ఇది ఈరోజు మనం దోర్బల ప్రభాకర శాస్త్రి గారితో ముఖాముఖి. 77 సంవత్సరాల వయసులో కూడా కొవ్వూరు ఓరియంటల్ కాలేజీలో పనిచేస్తూ సంస్కృత భాషను అందరికీ చెప్పాలి, పంచాలి అనేటటువంటి తపనతో పనిచేస్తున్న వీరికి భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుతూ ఈరోజు ఈ ముఖాముఖిని ఏక విషయం వదామి, అంతిమం ఏకం విషయం వదామి. మమ ఆరోగ్యస్య రహస్యం కిమిత్యుక్తే అహం వైద్యశాలాం నగచ్చామీతి మనసా నిశ్చయం కృతవాన్. మమ అశక్తతా యదా భవతి తదా పుత్రాः పుత్ర్యः వా అన్యే వా జనాः గృహీత్వా గచ్చन्ति వా న జానామి. అహం తు వైద్యశాలాయాం గంతుం నేచ్ఛామి, శస్త్రచికిత్సామపి ప్రాప్తుం నేచ్ఛామి. మమ బాలకానాం పాఠనేన ఆరోగ్యం భవతి, యువతీనాం యువకానాం పాఠనేన ఆరోగ్యం భవతి, లఘు శిశూనాం పాఠనేనాపి అహం ఆరోగ్యం ప్రాప్నోమి, వృద్ధానాం పాఠనేనాపి ఆనందం ప్రాప్నోమి. మమ ఆనందస్య కారణం ఆరోగ్యస్య సాధనం కేవలం సంస్కృత ప్రచార ఏవ, అన్యత్ కిమపి నాస్తి. తెలుగులో కూడా చెప్పేయండి. ఈ నా జీవితంలో నా ఆరోగ్య రహస్యం ఏమిటి అంటే కేవలం ఎప్పుడో ఒకప్పుడు చిన్న చిన్న తలనొప్పి వస్తే వైద్యశాలకు వెళ్ళనక్కర్లేదు, దేనికి అక్కర్లేదు. కానీ ఇప్పుడు పరీక్షలు చాలా పెరుగుతుంటాయి కాబట్టి ఈ పరీక్షల వల్ల ఒక దోషం వల్ల 10 దోషాలు వస్తాయి. కాబట్టి వైద్యశాలకు వెళ్ళకూడదు అనేది నా సంకల్పం. అదేవిధంగా 10 మందితో మాట్లాడుతూ ఉంటే ఇంట్లో ఎవరైనా ఇప్పుడు వృద్ధులను ఎలా బ్రతికిస్తున్నారంటే వాళ్ళ యొక్క జీవన కళల్ని ఎవరు కూడా ఉద్ధరించడం లేదు. వాళ్ళ జీవనాల యొక్క వైశిష్ట్యాన్ని గమనించి వాళ్లకు ఒక బాధ్యత ఇచ్చి వాళ్ళ యొక్క ఆశీర్వాదం తీసుకోవడం అనేది పెద్ద అవకాశం భారతీయులకు అందరికీ. దానివల్ల ఈ భారతీయులందరూ కూడా తమ వృద్ధులను గౌరవించాలి అని కోరుతూ మనం మాట్లాడింపజేయాలి, వాళ్ళ సూచనలు తీసుకుంటూ ఉండాలి. అప్పుడు వాళ్ళకి ఆరోగ్యం పెరుగుతుంది. మందులు ఇప్పించినంత మాత్రమున అనాథ శరణాలయాలలో ఆశ్రమాలలో స్థాపన చేయడం వల్ల వృద్ధులకు అనారోగ్యాలు ఏమీ తగ్గవు. మాతాపుత్ర సంబంధము, శ్వశుర జామాతృ సంబంధము ఇలాంటివి ఏమీ ఉండవు. కాబట్టి శ్వశుర సంబంధము, శ్వశురు స్నుషా సంబంధము, పుత్రి మాతృ సంబంధము ఇవన్నీ పెరగాలి అంటే మనము వాళ్ళని పలకరించాలి, వాళ్ళ యొక్క సలహా తీసుకోవాలి. మాట్లాడిస్తూ ఉంటే అనారోగ్యం పోతుంది ఎవరికైనా. అతః మాట్లాడిస్తూ ఉంటే అనారోగ్యం పోతుంది. అది మీరు సాక్షీభూతం, మీరు సాక్ష్యం. తత్ర ఏకం గీతం కృత్వా అహం సమాపయామి.
జగతి భారత పూర్వ వైభవ శక్తి గౌరవ కారణం వయం కుర్మో ముక్త కంఠం మధుర సంస్కృత భాషణం సరళ సంస్కృత భాషణం సరస సంస్కృత భాషణం జగతి భారత పూర్వ వైభవ శక్తి గౌరవ కారణం వయం కుర్మో ముక్త కంఠం మధుర సంస్కృత భాషణం సరళ సంస్కృత భాషణం సరస సంస్కృత భాషణం భరతవర్షం పునః సంస్కృత వర్షధారాపావితం భరతవర్షం పునః సంస్కృత వర్షధారాపావితం భవతు విశ్వం హర్షపూర్ణం సత్యధర్మ విభూషితం భారతీయ జ్ఞానమఖిలం నవ్య విజ్ఞానేన కలితం భారతీయ జ్ఞానమఖిలం నవ్య విజ్ఞానేన కలితం భవతు సకల ప్రాణిజాతం సౌఖ్య శాంతి సమన్వితం జగతి భారత పూర్వ వైభవ శక్తి గౌరవ కారణం వయం కుర్మో ముక్త కంఠం మధుర సంస్కృత భాషణం సరళ సంస్కృత భాషణం సరస సంస్కృత భాషణం జృంభతాం సంఘటన శక్తి సంస్కృతాధ్యాపక సురాణాం వర్ధతాం అభినవా దీప్తి సంస్కృత ఛాత్రారుణానాం జాయతామేకాత్మ బుద్ధి పరస్పర హితకృత్ నరాణాం నీయతాం గురుపదం మాతా భారతి భూయో ధరాణాం జగతి భారత పూర్వ వైభవ శక్తి గౌరవ కారణం వయం కుర్మో ముక్త కంఠం మధుర సంస్కృత భాషణం సరళ సంస్కృత భాషణం సరస సంస్కృత భాషణం శ్రుతౌ శ్రద్ధాధారణీయా శాస్త్రసరణిర్దర్శనీయా శ్రుతౌ శ్రద్ధాధారణీయా శాస్త్రసరణిర్దర్శనీయా ధియా కార్యం చింతనీయం చితం లక్ష్యం సాధనీయం సంస్కృతం జీవనధనం నః సంస్కృతం జీవన పరం నః సంస్కృతం జీవన పణం నః సంస్కృతం జీవన ఫలం నః జగతి భారత పూర్వ వైభవ శక్తి గౌరవ కారణం వయం కుర్మో ముక్త కంఠం మధుర సంస్కృత భాషణం సరళ సంస్కృత భాషణం సరస సంస్కృత భాషణం అతః బలాత్ సంస్కృతం శృణువంతు బలాత్ ప్రాచీన సంస్కృతిం రక్షంతు అయమేవ ధర్మః బలవంతంగా సంస్కృతాన్ని వినాలి బలవంతంగా మన సంస్కృతిని రక్షించుకోవాలి లేకపోతే మన సంస్కృతిని రక్షించలేకపోతే మన భారతీయులకు భారతీయత్వం కూడా ఎక్కడ ఉంటుందని వెతుక్కోవాల్సి వస్తుంది కాబట్టి అది ప్రయత్నం చేద్దాం అందరము సాధిద్దాం ఈ అవకాశాన్ని కలిగించిన కృష్ణారావు గారికి హార్దమైనటువంటి ప్రణామాంజలి సమర్పిస్తూ శుభం భూయాత్ నమస్కారం భగవంతుడు దోర్బల ప్రభాకర శాస్త్రి గారికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని వారు అనుకున్న ఆ లక్ష్య సాధనలో నిరంతరం కృషి చేస్తూ ఉండాలని ఆశిస్తూ ఇంతటితో ఈ ముఖాముఖిని ముగిస్తున్నాం నమస్కారం